కాఫీ ఇలాంటి టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందులోనే మీకు అసలు ఉండదు. కాఫీ ప్రియులు కదా మీరు. కాఫీ ప్రియులే మరి. ఇది రెండో కాఫీ. ఈరోజు మన వీడియో వచ్చేసి నవర దోశలు వేస్తున్నానండి. నవర దోశలు అంటే రెడ్ రైస్ అని కూడా అంటాం కదా. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. చేసుకునే విధానం కూడా చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లకి అయితే చాలా మంచిదండి ఇవి తినటం వల్ల. ఇందులోకి ఒక చక్కని చట్నీ కూడా చేశాను, అల్లం చట్నీ. ఈ రెండు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూసేయండి. ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నానండి. ఈ గ్లాసుకి నవారా రైస్ 2 గ్లాసులు తీసుకోవాలన్నమాట. ఈ రైసు రెడ్ రైస్ అని కూడా అంటామండి. చాలా మంచిదన్నమాట హెల్త్కి. డయాబెటీస్ పేషెంట్లు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా తినొచ్చు అనమాట. ఈ 2 క్వాంటిటీ తీసుకున్న తర్వాత నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేయాలి. బాగా కడిగేసిన తర్వాత ఫుల్గా నీళ్లు పోసి ఒక 6-7 గంటలు నానబెట్టాలన్నమాట. మనం రేపు దోశలు వేసుకుంటాం అనగా ఈరోజే ఈ ప్రాసెస్ చేసేసుకోవాలండి. సేమ్ మనం బియ్యంతో దోశలు ఎలా వేసుకుంటామో అదే పద్ధతిలో వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 స్పూను మెంతులు వేసి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే దోశలు ఇంకా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టేయాలి. మనకి దోశలు మెత్తగా మృదుగా రావాలి అని అంటే ఇందులో కొంచెం అటుకులు వేసి రుబ్బుకుంటే చాలా మెత్తగా వస్తాయండి దోశలు. అందుకని కొంచెం అటుకులు తీసుకున్నాను నేను. తీసి ఇవన్నీ పక్కన పెట్టేశానండి. ఇదిగోండి 7 గంటల పప్పు నానింది. నానిన తర్వాత 1 గంట ముందు ఈ అటుకులు కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఉంచానన్నమాట. ఇప్పుడు పప్పు చూడండి చక్కగా ఎంత బాగా నానిపోయిందో. ఈ బియ్యం నానడానికి కొంచెం టైం పడుతుంది కదండి. అందుకని కనీసం 7 గంటలు 8 గంటలైనా నానాలన్నమాట. చక్కగా ఇలా నానిపోయిన తర్వాత ఒకసారి ఈ నానిన ఈ నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు మనం మిక్సీలో వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. నేను గ్రైండర్లో వేయట్లేదండి, ఎందుకంటే దోశల పిండే కాబట్టి మిక్సీలో వేసేసి అలాగే కొంచెం అటుకులు కూడా వేసి 2 ట్రిప్పుల కింద మిక్సీ పెట్టేస్తున్నాను. ఇదిగో చూడండి ఎంత బాగా నలిగిందో పిండి. చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంత మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక పాత్రలోకి తీసేసుకోవాలండి. తీసేసుకుని మిగిలిన ఈ పప్పు కూడా ఇదే విధంగా రుబ్బేసుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే దోశలు అంత మృదుగా వస్తాయి. కొంచెం బియ్యం వేసాం కదండి, కొంచెం ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సి ఉంటుందండి. అలాగే రెండో వాయి కూడా వేసేసి రుబ్బేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి, అంటే 2 రోజులకు సరిపడా బియ్యము పప్పు నానబెట్టాను అనమాట. ఇప్పుడు మిగిలిన అటుకులు కూడా ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలి. ఇదిగోండి రెండో వాయి కూడా బాగా మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడు అదే పాత్రలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా నలిగిందో పిండి. ఇంత స్మూత్గా రుబ్బాలన్నమాట, అప్పుడే మనకి దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా తెల్లవారిన తర్వాత చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా పులవడానికి కారణం ఏంటంటే మనం అటుకులు వేసాం కదండి, అటుకులు వేయడం వల్ల ఇంత బాగా పులుస్తుంది అనమాట. ఇలా ఉంటేనే మనకి దోశలు వేసుకోవడానికి చక్కగా మెత్తగా వస్తాయి. అలాగే పైన అంచుల దగ్గర క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇలా ఒకసారి బాగా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ చేయడం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత 2 గరిటెలు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నానండి. తీసుకుని క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి చక్కగా దోరగా వేగించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని వేసి చక్కగా వేగించాలండి. మనం రెగ్యులర్గా చేసుకునే అల్లం పచ్చడిలో పచ్చిశనగపప్పు వేసుకుంటే రుచి బాగుంటుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి వేసి అలాగే 5 ఎండుమిర్చి తీసుకోవాలండి. అంటే మీకు కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసి అవి కూడా వేసి బాగా వేగించాలి. రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళలో ఈ చట్నీ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనికైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చక్కగా వేగిపోనియండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని ఇందులో మనం వేగించి పెట్టుకున్న ఈ శనగపప్పు, అల్లం, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసుకోవాలి.
ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు 3, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇదిగోండి ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి, బెల్లం తురుము. ఇప్పుడు అదే కప్పుతోటి చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా పలుచగానో చిక్కగానో కాకోకుండా మీడియంగా ఉంది. ఈ కప్పులో కొంచెం వెల్తిగా వేసుకుంటే ఈ పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఒకసారి ఇలా కలిపేసి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు బాగా తిరుగుతుందండి. ఇదిగోండి చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని పోపు వేసుకుందాము. ఇదిగోండి ఇలా పోపు వేసేసుకోవాలండి. మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అంతేనండి, ఇంకేం వేయలేదు నేను పోపులోని. ఇదిగోండి ఇలా పోపు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాము. సాల్ట్ కానీ వాటర్ కానీ ఏమీ వేయకోకుండానే కొంచెం పిండి తీసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎంత పిండి అవ్వదు కదండి ఒక రోజుకి, అందుకని నేను 2 రోజులు సరిపడా చేశానమాట. ఇప్పుడు కొంచెం పిండి తీసేస్తానండి ఒక బౌల్లోకి. తీసేసి మనకి ఈ రోజుకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతా ఉంచుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపటికి ఫ్రెష్గా ఉంటుంది. సాల్ట్ కలుపుకూడదండి, సాల్ట్ కలుపుకోకుండానే మనం ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేయాలి. ఏమా ఇంకా పూజ అవ్వలేదా? అయిపోయిందండి. టిఫిన్ ఎప్పుడు చేసావా? టిఫిన్ అన్నీ రెడీ. మీరు కూర్చుంటే నేను మీకు టిఫిన్ తీసుకొచ్చేసి ఇస్తాను. ఓకే, ఇక్కడ పెట్టేస్తే కొంచెం దూపం ఇల్లంతా పడుతుంది. సరే సరే, తొందరగా కానీ ఇక్కడ పెట్టేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని ఆరోగ్యకరమైన రెసిపీ చేస్తున్నాను అనమాట. అదేంటంటే నవ్వారా రైస్ తోటి దోశలు వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా అనమాట. వాటితో పాటు చక్కని అల్లం చట్నీ అనమాట. మనం రెగ్యులర్గా చేసుకోవచ్చండి అల్లం చట్నీ. ఆ విధంగా చేస్తున్నాను. ఈ 2 కూడా రెసిపీలు చాలా బాగుంటాయి. చక్కగా దోశలు అంటే మామూలు దోశలు కాదండి, అవి చక్కగా ఉల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తర్వాత క్యారెట్ కూడా వేసి చక్కగా రుచికరంగా దోశలు వేస్తున్నానండి. ఎన్ని అయినా సరే తినొచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి దోశలు వేయడానికి ప్యాన్ పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు ఒక 2 గంటలు పిండి వేసుకోవాలండి. ఇదిగోండి ఇలాంటి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దీన్ని మొత్తం ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దీని మీద కొంచెం కొత్తిమీర అండి సన్నగా తరిగి వేసుకోవాలి, కొంచెం క్యారెట్ తురుము. చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా వేసుకోవడం వల్ల. ఇదిగోండి చక్కగా కాలింది. ఇప్పుడు ఒకసారి దోశని మొత్తం అంతా కూడా మనం అట్ల గరిటెతోటి ఈ విధంగా చేసిన తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేసిన తర్వాత జస్ట్ కొద్దిసేపు ఈ వైపు ఆ వైపు కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుని అలాగే ఇంకొకటి కూడా వేసుకోవాలండి. ఇది కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఈ గిన్నెతోటి ఇలా మొత్తం అంతా ఇలా తిప్పేసిన తర్వాత బాగా పలచగా వేసుకోవాలండి దోశలు. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయలు,
అలాగే కొంచెం క్యారెట్, పైన కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని సేమ్ ముందు ఎలా అయితే కాల్చామో అలాగే కాల్చాలన్నమాట. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా గరిటెతోటి ఇలాగా ప్రెస్ చేసామనుకోండి ఈ క్యారెట్ ఇవన్నీ కూడా పిండిలోకి దిగి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో దోశలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇవి ఏంటంటే క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి మనకి క్యారెట్ కూడా కళ్ళకి చాలా మంచిది కదండి. ఇది ఫోల్డ్ చేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు కాలిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా చక్కగా కమ్మని దోశలు రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేస్తున్నానండి. ప్లెయిన్ దోశకి ఒక్క గరిట అయితే సరిపోతుంది అనమాట. పిండి బాగా పలచగా వేసుకోవాలండి. అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ప్లెయిన్ దోశలు. ఇందులో ఇంకేమీ వేయకూడదండి. ఓన్లీ చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. చక్కగా దోరగా కాలిన తర్వాత ఇలాగ రౌండ్గా ఫోల్డ్ చేసేసుకుంటే క్రిస్పీగా ఉండే ప్లెయిన్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, టేస్ట్ చూసేద్దాం పదండి. వడ్డించవే తొందరగా నవార దోశలు. ఇదిగోండి నోరూరించే నవార దోశలు రెడీ అయిపోయినాయండి. ఇందులో ఏమి వేసాను అనుకుంటున్నారు? ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ. ఇదిగో చూడండి క్యారెట్, ఇదిగో సూపర్ అన్నీ వేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. ఓకే ఇదిగోండి చట్నీ తయారు చేసే విధానం చూసారు కదా. అల్లం చట్నీ రెగ్యులర్గా ఇలా చేసుకోవచ్చండి, బాగుంటుంది. 3 రకాలు వేసి తింటాను నేను. తినండి, అల్లం చట్నీ, టమాటా చట్నీ, కందిపొడి కూడా. కందిపొడి కూడా. ఇదిగోండి మొన్న వీడియో చేశాను కదా నేను టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లోకి అదిని మేము తింటున్నామండి ఇలాగా. ఇదిగోండి టమాటా చట్నీ. ఓకే టేస్ట్ చూసి చెప్పండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందా? దీంట్లో పెట్టిన ఐటమ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. క్యారెట్ ఇవన్నీ వేసుకుని చేసుకుంటే దోశలు బాగుంటాయి. ఈ నవార దోశ చాలా మంచిదని అందరూ చెప్తా ఉన్నారు. అవును, మనం అన్నం కూడా వండుకుంటున్నాం కదండి. మేము రెడ్ రైస్ అన్నం కూడా వండుకుంటున్నాం. అన్నం కూడా వండుకుంటున్నాం. రెడ్ రైస్ అనొచ్చు, అలాగే నవార రైస్ అన్నమాట. మెయిన్ పేరు ఏంటంటే దాని పేరు నవార రైస్. నవార రైస్ మహత్తరంగా ఉంది. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి, పెద్ద ప్రాబ్లమే మీకు కాదు కదండి. మనం రైస్ తింటున్నాం కాబట్టి దోశలు కూడా తినొచ్చు. వైట్ రైస్ కాకుండా వేరేది ఇలాంటి రైస్, బ్రౌన్ రైస్ ఇవన్నీ వేసుకున్నా కూడా పెద్ద ఎఫెక్ట్ అనిపించదు. అవును, డయాబెటీస్ పెరగదు, షుగర్ లెవెల్స్ పెద్దగా పెరిగిపో. చాలా బాగుంది. మీరు ఇంత చక్కని టిఫిన్ తిన్న తర్వాత మీకు కమ్మని కాఫీ కలుపుకొస్తాను. కంపల్సరీ. కందిపొడి. ఈ రెసిపీ కూడా నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. ఇడ్లీ, గీ కారం ఇడ్లీ అని మన ఛానల్లో ఉంది. రీసెంట్గానే చేసి పెట్టాను. మీకు అవసరమైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదొకటి, అలాగే టమాటా చట్నీ ఒకటి. ఇవన్నీ కూడా చక్కగా మనం రెగ్యులర్గా ఒక పచ్చడి చేసుకుంటాము. ఇది కాకోకుండా ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుని తినొచ్చు. ఒకవేళ మనకి ఇలాగ రెగ్యులర్గా చట్నీ చేసుకోవడానికి మనకు టైం లేకపోయినా ఇవి కూడా వేసుకుని తినేయచ్చు, అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. ఈ విధంగా కూడాను. అందుకనే కొన్ని 2 రకాల పచ్చళ్ళని, 2 రకాల పొడులని చేసుకుని ఇట్లా రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా అలా చేసుకోవాలండి. కందిపొడితో చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఓకే తినండి. ప్లెయిన్ దోశ వేస్తా. ఇదిగో ప్లెయిన్ దోశ మరి తినండి. దీనికి ప్లెయిన్ దోశ చక్కగా క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం అనమాట. లాస్ట్ని ఇది వేసుకుని తింటారు. బాగా కుదిరినాయి కదండి? బాగా కుదిరే, సూపర్ కుదిరే. థ్యాంక్ యూ. ఇలాగ చేసి పెడతా ఉండు, నేను ఆరోగ్యంగా ఉంటాను. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఇంటిల్లిపాది
హ్యాపీగా ఉంటాం. అంతే కదండి. ఇలా చేసి పెట్టిన గురించి ఆరోగ్యంగా మరి రకరకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచిగా చేస్తున్నాం. అదృష్టం ఉండాలి అబ్బాయి, మంచి మంచి భార్య దొరకటం కూడా. ఏంటి వాళ్ళు పొగుడుతున్నారు? ఒకటే మంచిగా చేసి పెట్టినా కదా, పక్కన కాదు అది, ఒకటి కాదు ఒకటి కాదా? థ్యాంక్ యూ. మామూలుగా నువ్వు చేసే పని గురించి చెప్తున్నాను. ఓకే అండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ని ఇవ్వండి. ఓకే, సపోర్ట్ ఇస్తా ఉన్నారు, ఇంకా మంచి సపోర్ట్ ఇంకా మంచి సపోర్ట్ కావాలి. అంటే మన ఛానల్కి ఇది ఇంకా సరిపోదండి, ఇంకా ఇంకా సపోర్ట్ కావాలి. మనకి రెగ్యులర్గా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ మంచి మంచి కామెంట్స్ పెడతారు. మీరు కామెంట్స్ పెడుతుంటేనే మీరు చూసింది లేనిది మాకు కూడా తెలుస్తుంది అనమాట. అందుకనే ప్రతి వీడియోలో చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఎందుకంటే అడగకపోతే అమ్మాయినే పెట్టదని మిమ్మల్ని నేను అడగాలి కదండి, అడిగి ఆ సబ్స్క్రైబ్ చేయించుకోవాలి. ఎందుకంటే మీరే మాకు అన్ని విధాల దేవుళ్ళతో సమానం అనమాట. చూసేవాళ్ళు ప్రేక్షకులు ఏంటంటే దేవుళ్ళతోటే సమానం. మీరు చూడకపోతే మాకు వ్యూస్ రావు. అందుకని ప్రతి వీడియోలోనే అడుగుతూ ఉంటాను. ఓకేనండి, ఇప్పుడు మా వారికి కమ్మని కాఫీ కలుపుకొని తీసుకొస్తాను. ఏమండి, తింటూ ఉండండి. మా మిస్సెస్ అందరూ తిన్న తర్వాత తింటుందండి. ఈ లోపల ఏం తిన్నదో ఏంటో మనం చూడం, మనం బయటికి వెళ్ళిపోతాం కదా తినేసి. అందుకని ఇవాళ దగ్గరుండి నేనే వడ్డిస్తున్నాను. ఖచ్చితంగా నా పక్కన కూర్చుని తినవలసిందే. రావాయ్, ఈ టమాటా చట్నీ కూడా వేస్తా, కమ్మ కమ్మగా తిను. ఏంటి మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? నువ్వు ఎప్పుడు చూసినా లాస్ట్ని తింటావు, అందుకని ఇవాళ నీకు ఫస్ట్నే పెట్టేస్తున్నా. అబ్బో, ఎప్పుడు చూసినా అందరికంటే లాస్ట్ని తింటుందండి. తింటుందో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకు తినండి, తినకుండానే ఎలా ఉన్నానా? తింటావులే, ఇప్పుడు పర్వాలేదు తింటావు, కానీ ఏం తింటున్నావు ఏంటో మనం మేము చూడం కదా. పిల్లలని తినేసి వెళ్ళిపోయిన తర్వాత తింటావు. థ్యాంక్స్ అండి. తిను శుభ్రం. ఇంకో దోశ వేసి రామంటావా? నేను వేస్తా. ఇదే చాలా పెద్దగా ఉంది కదండి. నాకైతే 2 తినిపించావు, నువ్వేమో ఒకటే తింటావా? చాలా బాగున్నాయి. కాఫీ ఇలాంటి టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందులోనే మీకు అసలు ఉండదు. కాఫీ ప్రియులు కదా మీరు. కాఫీ ప్రియులే మరి. ఇది రెండో కాఫీ. ఎక్కువ తాగకూడదని చెప్తానండి నేను, ఇవ్వకూడదని కాదు. కాఫీలు ఎందుకు ఎక్కువ, మార్నింగ్ ఒకసారి తాగి మళ్ళీ ఈవినింగ్ కొంచెం టీ తాగితే బాగుంటుంది కదా. అంటే ఈయన మార్నింగే కాఫీ అడుగుతారు. అయినా కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది కదండి మార్నింగ్ టైంలోని. వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం వేడివేడిగా టీ కానీ కాఫీ కానీ తాగాలనిపిస్తుంది. వాకింగ్ వెళ్ళేటప్పటికే మొత్తం ఒళ్ళంతా కూల్ అయిపోతుంది. అక్కడ ఎక్సర్సైజ్ వాకింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం ఏదో ఒకటి వేడివేడిగా తాగాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. నువ్వు చట్నీ ఎక్కువ పెట్టుకో. చట్నీ ఎక్కువ పెట్టుకోకపోతే నీకు ఇంకా వేస్తా చట్నీ. ఉంది సరిపోద్ది. క్యారెట్ కూడా వేసాం కదా, చాలా ఉంది. క్యారెట్ కూడా మెత్తగా ఉడికింది కూడా. ఓకే అండి, చూసారు కదా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.